జీవనది నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనది నా హృదయములో ప్రవహింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనది నా హృదయములో ప్రవహింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. జీవనది నా హృదయములో ప్రవహింపజేయుమయా.
ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9-10 వచనాలు. 9-10 వచనాలు. రూఫస్ వచ్చిన మాట చదువు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9-10 వచనాలు చదువుగా వెళ్తాం. వాడును నీ యవ్వన కాలంలో నీకు హృదయం సంతృష్టిగా ఉండనీయును. నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించును. అయితే వీటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొని జ్ఞాపకం ఉంచుకోండి. లేత వయస్సును నడిప్రాయము గతించిపోను గనుక నీ హృదయంలో నుండి వాక్యములను తొలగించుకోను. నీ దేహము చెరుపు దానిని తొలగించుకోను. Praise and worship. Sushi కంటిస్తాం. అందరూ లేచి నిలబడండి. పాట పాడుకొని దేవుని అందరూ లేచిన పడ్డారు. ఇప్పుడు ఆరాధించుకునే సమయం. ఈ సమయంలో ఎవరు మాతో పాటు కలిసి దేవుని ఆరాధించాల్సిన మనం చేసుకుంటున్నామండి. యేసయ్యా సేవింతును ఆరాధింతును స్తుతింతును
జీవాధిపతి సర్వాధికారి రాజు కనిపిస్తుంది. ఇటువంటి మేము స్తుతించి ఆరాధించి వాటికి ఇచ్చిన వందనాలు. సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించడానికి రాష్ట్రాలతో మాట్లాడి దీవించండి. యేసునామమున ప్రార్థించి స్తుతించి వేడుకొచ్చున్న తండ్రి. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు యవ్వన బిడ్డలారా, మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దివ్యనామములో మీరందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రసంగి గ్రంథం 19వ అధ్యాయం
9-10 వచనాలు మనం చదవగలరా? ఇక్కడ 12వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనంలో మీరు చూస్తే అక్కడ 2వ భాగం, నీ బాల్యము ముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. కొన్ని ప్రాయాలు ఉన్నాయి. ప్రాయములు ఒకటి దశలు. మన మానవుడికి కొన్ని దశలు ఉంటాయి. ఇక్కడ ఎన్ని దశలు ఉన్నాయో చూడండి. ఒకటి బాల్య దశ, చిన్నపిల్లలు వయసు. 12వ అధ్యాయం 2వ వచనంలో 10వ వచనం చూడండి. 11వ అధ్యాయం 11వ అధ్యాయం 10వ వచనం చూడండి. లేత వయస్సులో మనకు, లేత వయస్సు, చిన్నపిల్లల వయసు, బాల్యము, లేత వయస్సు. 3వ దశ చూడండి. 9వ వచనం, 11వ అధ్యాయం 9వ వచనం ఏముంది? యవ్వనుడా, యవ్వన దశ. 4వ దశ 10వ వచనం చూడండి. 11వ అధ్యాయం 10వ వచనంలో 2వ భాగం నడిప్రాయము, నడిప్రాయము. చివరిది లాస్ట్ దశ ఏమిటి? వృద్ధాప్య దశ. వృద్ధాప్యం. సరే, ఈ అన్ని దశలలో ఇన్ని దశలు ఉన్నాయి కదా, దాదాపు 5 దశలు చూపించాయి. వీటన్నిటిలో ముఖ్యమైన దశ మానవుడి జీవితంలో ముఖ్యమైనది, విలువైంది, బలమైంది, శక్తివంతమైంది ఏ ప్రాయము అని అంటే యవ్వన ప్రాయం. అన్నిటికంటే ముఖ్యంగా కూడా యవ్వన ప్రాయం చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే యవ్వనంలో బైబిల్లో కూడా ఉంది, యవ్వనమునందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో మానవుల వంటి. యవ్వనములో పుట్టిన వాళ్ళు ఎట్లుంటారంటే, ఒక బలవంతుడి చేతిలో బాణం అంటే ఎట్లుంటుంది? దూసుకుపోతుంది కదా, అదన్నమాట. యవ్వనము అంత బలమైంది, అంత శక్తివంతమైంది. యవ్వనంలో జ్ఞానం మన శారీరకంగా చూసుకో, మానసికంగా చూసుకో, ఇంకా ఆధ్యాత్మికంగా ఎక్కడైనా చూసుకో, ఈ ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, ఎక్కువ అలలు ఎక్కడ జరుగుతున్నాయి? ఎవరి మధ్య జరుగుతున్నాయి? యవ్వనంలో జరుగుతాయి. ఎక్కువ ఎవరు చచ్చిపోతున్నారు? యవ్వనంలో చచ్చిపోతున్నారు. ఎక్కువ గొడవలు ఎక్కడ అవుతున్నాయి? ఎవరు ఎక్కువగా ఇప్పుడు మీరు చూడండి, రాజకీయాల్లో చూడొచ్చు, మీరు ఎక్కడైనా చూడొచ్చు. ఎవరు ముందుగా కనపడతారు? సినిమా హాల్లో కూడా చూడండి. ఈ మన ఇవి ఫస్ట్ షో ఏదో వస్తుంది కదా సినిమాలు, ఎక్కువ ఎవరు కనపడతారు? అక్కడ కూడా తనలో చచ్చిపోయేది ఎవరు? ఎందుకంటే యవ్వనానికి చాలా బలం. విషయం ఏంటంటే అది నిజమే, ఏదైనా చేయగలం. ఎవరు అనుకుంటే ఏదైనా చేయగలం, ఏదైనా చేయగలం. అందుకని ఇది మంచి వయసు. ఈ వయసు దాటిన తర్వాత మీరేం చేయలేదు. ఏదైనా ఇప్పుడే పట్టుదలతో ఇప్పుడు మీరు కష్టపడి చదువుకోకపోతే, వినండి, కష్టపడి చదువుకోకుండా మీ సమయం అంతా కూడా ఈ లోకం వైపు పెట్టారనుకో, భవిష్యత్తులో మీ జీవితాలు ఎక్కడున్నాయంటే రోడ్ల మీద తిరుగుతారు చూసారా, ఆవారా అట్లా. అటు చదువు ఉండి, ఇటు ఉద్యోగం లేక, అటు పని చేయలేక, ఎటుగా మీ జీవితం అయిపోతుంది అన్నమాట. అందుకని యవ్వనందే ఏం చేయాలి? కష్టపడి చదువుకోవాలి, ఇష్టపడి చదువుకోవాలి, ప్రయోజనం. సరే, ఇక్కడ బైబిల్లో ఏం చెబుతున్నాడు దేవుడు మనకు, ఏమి ఈరోజు మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చూడండి. యవ్వనుడా, నీ యవ్వనమునందు సంతోషించు. ఏం దుఃఖపడాల్సిన అవసరం లేదు, సంతోషపడు, ఇబ్బంది లేదు. ఇంకేం చేయమంటాడు? నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండని.
సంతుష్టిగా ఉన్నాయి నీ హృదయాన్ని, ఇబ్బంది ఏమి లేదు. ఇంకా నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు. నీ హృదయం ఎట్లా ప్రేరేపిస్తుందో అట్లా సంతోషించు. అయితే అది ఇంపార్టెంట్. అయితే ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. ఏముంది అక్కడ? అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని నాకు మనసుకున్నాడు. సంతోషించు బాగా. వాట్ ఎవర్ యూ వాంట్ టు ఎంజాయ్, బట్ ఆఫ్టర్వర్డ్స్ there is judgment. There will be judgment. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సంతోషించు, ఇబ్బంది. కానీ దేనిని బట్టి సంతోషిస్తున్నాము? దేనిని బట్టి కొంతమంది ఎంత దుర్మార్గులు ఉన్నారంటే, ఒకరోజు ఒక యవనస్తుడు చర్చికి వచ్చి, దేవుడు ఎందుకు వస్తారు చర్చికి? దేనికి వస్తారు? దేవుడిని ఆరాధించడానికి కదా. కానీ ఒక యవనుడు వచ్చి అందమైన అమ్మాయిని చూస్తున్నాడంట. గుడ్డోడైపోయాడు. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు. సంతోషించు. నువ్వు నీ ఇష్టం, నీ హృదయంలో ఎలా నిన్ను సంతృష్టిగా ఉండవేమో, నీ యొక్క కోరిక చొప్పున, నీ దృష్టికి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే ఒకరోజు వస్తుంది. ఏమిటది? నీకు తీర్పు ఉందని మాత్రం మర్చిపో. ఒకరోజు వస్తుంది, నిజమే. ఒకరోజు వస్తుంది. ఆ తీర్పు సమయంలో ఏం జరుగుతుందంటే, నువ్వేమేం చేసావు, ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వేమేం చేసావు మొత్తం కూడా స్క్రీన్లో కనపడుతుందండి. తెలుసా మీకు? స్క్రీన్లో కనపడుతుందండి, తెలుసు. రికార్డ్ అయిపోతుంది అన్నీ కూడా. ఒక బుక్లో రాసి పెడతాడు దేవుడు అన్నీ, ఏమేమి చేస్తున్నాం అన్నీ కూడా అందరూ. ఇంకో మాట చెప్తాను. ఇక్కడ మన చర్చ్ మెంబర్ దగ్గర ఒక బ్యాటరీ, పెద్దది బ్యాటరీ ఉంటుంది కదా, వెహికల్, పెద్ద వెహికల్, మన లారీ వెహికల్ బ్యాటరీ మన మెట్లు ఉన్నాయి కదా, ఆర్సనేజ్, ఆ మెట్ల కింద పెడితే ఇద్దరు చిన్నపిల్లలు ఆడుకోవడానికి వచ్చింది. ఆడుకోవడానికి వస్తే మేమందరం పిల్లల్ని వస్తుంటాం కదా మన గ్రౌండ్లో ఆడుకోవడానికి వచ్చారని మేము అనుకుంటున్నాం. మేము అటు అనగానే ఆ బ్యాటరీ మీద పడుతుంది పన్నంత బాగా. ఎంత టెక్నిక్గా తీసారంటే దాన్ని ఒక కర్ర తీసుకొచ్చి ఆ బ్యాటరీని ఇట్లా పట్టుకోవడానికి ఉంటుంది చూసారా, అందులో చెక్కి అటోమేటిక్ ఒక భుజాన్ని వేసుకొని వెళ్ళి తీసుకెళ్తున్నారు. ఎవరైనా మేము బయటకు వచ్చినప్పుడు అది పక్కన పడేస్తున్నారు, మళ్ళీ ఆడుకుంటున్నారు తెలియనట్టుగా. ఇంట్లో చోట రావడం ఆలస్యం, వెళ్ళిపోతున్నారు, బాల్ తీసుకుని అక్కడ ఆడుకుంటున్నట్టుగా నటిస్తున్నారు. మొత్తానికి ఏం చేశారంటే ఆ బ్యాటరీ తీసి ఆ గోడ అవతల వేసారు. దాన్ని గోడ అవతల వేసి దాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని అమ్ముకున్నారు కూడా. ఇంతకీ బ్యాటరీ ఏమైంది మొత్తం చూస్తామంటే ఇక్కడ కాదు, మనకి నాకు కెమెరాలు ఉంటాయి కదా, టీవీలో మొత్తం చూడడం జరిగిందన్నమాట. ఎప్పుడు ఏమిటి ఎక్కడ మొత్తం డీటెయిల్ టీవీలో పడతాయి కదా, కెమెరాలో పడతాయి కదా, అన్నీ చూస్తే వాళ్ళ తెలియదు కెమెరాలో పడుతున్నాం అంటారు. వాళ్ళు మమ్మల్ని మోసం చేయాలనుకుంటారు, ఇక్కడ వాళ్ళందరూ మోసం చేయాలనుకుంటారు. కెమెరాలో పడేసరికి వాళ్ళకి తెలియదు. ఏం నటించారండి అది చూస్తే. ఒక ప్రొఫెషనల్ దొంగ కూడా అది చేయడం మొత్తానికి ఎవరు ఏమిటి వీళ్ళు తెలుసుకొని వాళ్ళ డ్రెస్ మొత్తం చెక్ చేసుకొని మొత్తానికి పక్కన రావడం జరిగింది. వాళ్ళకి ఎట్ట పక్కన రాగలిగారు మన వాళ్ళు? కెమెరాలో మొత్తం రికార్డ్ అయింది, కూర్చుందనమాట. పట్టుకొని స్టేషన్ పట్టించడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఎన్ని దెబ్బలు కొట్టారు మన వాళ్ళు. పిల్లలు పడుకోలేదు.
చూడండి, అక్కడ కూడా రికార్డ్ అయ్యి ఉన్నది. మనకే ఇంత జ్ఞానం ఉంటే దేవుడు సర్వశక్తిమంతుడు, ఎంత జ్ఞానం ఉంటుంది ఆయన చెప్పండి. విడిచిపెడతాడా వాళ్ళని? అస్సలు విడిచిపెట్టాడు. ఏమేమి చేస్తున్నాం? ఇక్కడ చర్చికి వస్తున్నారు, యూత్ మీటింగ్కి వస్తున్నారు, చర్చికి వస్తున్నారు, సండే స్కూల్కి వస్తున్నారు. మీరు ఏమేమి చేస్తున్నారు అన్నీ కూడా ఏమై ఉంటాయి? రికార్డెడ్. మొత్తం రికార్డ్ అయి కూర్చుంటుంది. సంతోషించు, ఎవరిని బట్టి సంతోషించు. నీ హృదయ వాంఛను బట్టి, నీ హృదయం ఎట్లా కోరుకుంటారో చెయ్యి. కానీ వీటన్నిటి కంటే తర్వాత ఏముంటుంది? తీర్పు ఉన్నదని నాకు మర్చిపోవడం ఎవరు కూడా ఈ విషయం. అందుకని ఏం చేయాలి అంటే దేవుడి ఉద్దేశం ఏమిటి? జాగ్రత్త పడము, జాగ్రత్తగా ఉండు. నీ ప్రవర్తన, నీ చూపులు. సామెతల గ్రంథంలో ఒక మాట చూడండి, నేను చూపిస్తాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం ఏముందమ్మా చూడండి. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూస్తున్నారు. అక్కడ ఇప్పుడు చాలా మంది నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా. ఎవరు మీరు చూడండి, ఎటు చూస్తున్నారు? వాళ్ళు సరిగా చూడలేదు. ఎటు చూస్తున్నారు? ఇటు 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 ఇటు. కనబడతాయని నమ్మక అబద్ధాలు పెట్టుకుంటున్నారు ఇప్పుడు కొంతమంది. ఎవరు కనబట్టకూడదని నల్ల కలవద్దారు, బ్లాక్ గ్లాసెస్. ఎంత దుర్మార్గం చూడండి. నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడదు. అటు ఇటు దొంగ చూపులు చూడొద్దని అర్థం. ఎవరి బిడ్డలారా జాగ్రత్త, జాగ్రత్త. సుమా ఎలా ఉన్నాయి మీ ప్రవర్తనలో? దేనిని బట్టి సంతోషిస్తున్నారు మీరు? లోకంలో చాలా మంది ఇష్టం వచ్చినట్టుగా సంతోషిస్తూ ఉంటారు. కానీ ప్రభువు నమ్ముకున్న బిడ్డవి, దేవుడైతే తెలిసి నీవు ఎలా అనుకుంటున్నావు? ఒకరోజు వస్తుంది తీర్పు సమయం. ఈ తీర్పు సమయంలో మీకు ఎవరు రక్షించలేదు. దేవుడే పట్టుకుంటుంటే దేవుడే రక్షిస్తాడని చెప్పు. ఆయనే తీర్పులో తీసుకొస్తుంటే ఏదేమైనా ఈ భూమి మీద నువ్వేం చేయాలి? ఇప్పటి వరకు నువ్వేమైనా తప్పు చేస్తుంది అంటే ఈ లోపాన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావేమో. ఎగటాలిగా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉండొచ్చు. అయితే దేవుడు మనకు తెలియాలి. నీ కన్నులు అటు చూడొద్దు సరిగా. నీ కన్నురెప్పలు నీ ముందర సూటిగా చూడదు. ఒకరోజు వస్తుంది తీర్పు సమయంలో, దేవుడు నీకు లెక్క చెప్పే సమయంలో నీవు తేలిపోతావేమో. జాగ్రత్త. ఎవరి చదువుకుండి ఏం చేయాలి? మారిపోవాలి. ఎవర ఇచ్చాలు ఉంటాయి కదా, ఉంటాయి. ఎవరస్తులు తప్పుగా తొట్టిల్లుతారు, పరిశుద్ధులు అందరూ. ఇదే ఎవరిలో దేనిని బట్టి జాగ్రత్తగా నడుచుకుంటారు చూడండి. కీర్తన గ్రంథం 119వ కీర్తన 119వ కీర్తన 9వ వచనం చూడండి. 119వ కీర్తన 9వ వచనం. ఎవరు దేని చేత తమ నడక శుద్ధిపరుచుకుందరు? చదవటమ్మా. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకోవడం చేతనే కదా. వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంతమంది చదువుకుంటున్నారు మీరు? నేను చేతి ఎంతమంది చెప్తాను? బైబిల్ మీరు ఎంతమంది చదువుకుంటున్నారు? వాక్యం చదివితే నువ్వు బాగుపడతావు. వాక్యం చదివితే నువ్వు బాగుపడతావు. నిన్ను సరిచేసేది, పరిశుద్ధపరిచేది, నిన్ను మంచి మార్గంలో నడిపించేది, నీకు భవిష్యత్తుని ఇచ్చేది ఏంటంటే దేవుడు వాక్యం. ముఖ్యంగా మీరు సామెతల గ్రంథం చదవండి. సామెతల గ్రంథం బాగా చదివి ధ్యానించండి.
వచ్చి ఎన్ని రోజులు? 30 నుండి 31 దగ్గర. అందుకని రోజుకో అధ్యాయం, ఏ రోజుకు ఆ అధ్యాయం. నేను చెప్తున్నాను కదండి, మీరు చచ్చిపోయేంత వరకు, అంటే మిగతా బైబిల్ మొత్తం చదవద్దని అంటున్నా, అన్నీ చదవాలి. ఆది కాలం నుండి ప్రకటన గ్రంథం వరకు చదువుకోవాలి, ధ్యానించాలి. కానీ సామెతల గ్రంథం ప్రత్యేకంగా యవ్వనం కొరకు. చూడండి ఒకసారి మొదటి అధ్యాయం, మొదటి వచనం చదవండి, మొదటి 2 వచనాలు చూడండి. ఏమో ఎవరి కొరకు రాయబడిందో చూడండి. సామెతల గ్రంథంలో మొదటి అధ్యాయం మొదటి 2-3 వచనాలు చూడండి. 2, 3, 4 వచనాలు. దావీదు కుమారుడు అబ్షాలోము రాజునైన సొలొమోను సామెత చదవటమా? జ్ఞానోపదేశం అభ్యసించటకును, వివేక సలహాలను గ్రహించటకును, నీతి న్యాయాలను అనుసరించుటకు, బుద్ధి కుశలపై ఉపదేశం నొందుటకును, జ్ఞానమైన వారికి బుద్ధి కలిగించటకును. ఎవరికి? వృద్ధులక ఎవరికమ్మా? యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన అందుకని సామెతల గ్రంథం యవ్వనులకు సంబంధించి ప్రత్యేకంగా చచ్చిపోయేంత వరకు, మనం చనిపోయేంత వరకు నేను ఇదే చేస్తాను. మీరు నమ్మండి, ఏ రోజుకు ఆ రోజు ఖచ్చితంగా సామెతల గ్రంథం చదవకుండా నేను నిద్రలు. నా పని ఈ గ్రంథంతోనే ప్రారంభమైంది, అధ్యాయంతోనే ప్రారంభమైంది. నా ప్రతి దినం దినచర్య చాలా ప్రాముఖ్యం. కనుక ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలంటే బాగా సామెతల గ్రంథం ప్రతిరోజు చనిపోయేంత వరకు గుర్తుపెట్టుకోండి. అలాగే మిగతా గ్రంథాలు చదవకూడదని కాదు, అన్నీ చదవాలి, కానీ ఒక క్రమం పెట్టుకోండి. సామెతల గ్రంథం ప్రత్యేకంగా చదవండి, అది చెప్పేది. ప్రతిరోజు ఏ రోజుకి ఆ అధ్యాయం చదివేయండి. మిగతాది ఆది కాలం, ప్రకటన గ్రంథం 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు ఒక టైంకి పెట్టుకోవచ్చు. ఎవరు దేని చేత తమ ప్రవర్తన శుద్ధిపరచుకుందరో నీ వాక్యము జాగ్రత్తగా చూచుకోవడం చేస్తే అక్కడ నరకంలోకి తప్పించబడుతుంది. గుర్తుపెట్టుకో. లేకపోతే ఈ ట్రాప్లో పడ్డారా, ఈ లోక నటన గతించిపోవచ్చున్నది. ట్రాప్లో పడ్డారంటే నీ పని అయిపోయినట్టే. గుర్తుపెట్టుకోండి, అందులో నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? చదవాలి, ధ్యానించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నరకం నుంచి తప్పించి తీర్పులోకి ఏం చేస్తాడంటే పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. అంతెందుకు, నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడే దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. అటువంటి మహాకృప దేవుని అందరికీ ప్రసాదించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచేయగాక. ప్రార్థన చేసుకుందాం. వేసి నిలబడేటందరూ మహాగర్భ పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజు, స్తుతులు స్తోత్రములు ఆయన. యవన కుడికిలో మీరు కూడా చేసిన మేలుపై వందనాలు. ఎవరు ఆయన మరి యవనంలో ఉన్నప్పుడే వారు నరకం ఉందని, శిక్ష తీర్పు ఉందని నువ్వు మర్చిపోతాను. జ్ఞాపకం ఉంచుకొని సెలవించు ప్రభువా. మరి యవనులు మీలో సంతోషించారు, మీలో ఆనందించారు. లోకంలో ఉన్న అల్లర్లతో బిడలో ప్రభువా పుట్టు పెట్టాడితే పాపంలో పట్టినట్టే అక్కడ తీర్పులో నరకానికి వెళ్ళిపోతారు. కనుక మీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే పరలోక రాజ్యం దొరుకుతుంది. తీర్పులో ఆయన శిక్షలో వచ్చి తప్పించబడతారు ఈ భూమి మీద ఉన్నప్పుడే. అంతేకాదు, ఈ భూమి మీద ఉన్నప్పుడే జీవితాన్ని సరిచేసుకోవచ్చు, జీవితాలు బాగుపడతాయని మీ వాక్యం చూస్తారు. ఎవరి బిడ్డలో దర్శించండి. మార్క్స్ మెమోరీస్ ఎంతనే కాటి చూసి ఎవరి బిడ్డలు అందరూ మీ చేతులకు ఆశీర్వదించి ప్రత్యేకంగా ఇప్పుడుకి వచ్చిన ఒక్కొక్క ప్రతి ఒక్కరి చేతులకు దీవించమని ఈ మనవల స్థుతులను ఈ లోకానికి త్వరగా తిరిగి రాబోయేటువంటి నజరేయుడైన దేవుడైన యేసును ప్రార్థిస్తూ వేడుకొంచున్న మా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక,
నిశ్చిత పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేరుతున్నాడు. వారు ఆహారం ప్రయత్నించి వారు క్షమించి పాపం క్షమించి మనుషులు లేకుండా రాజ్యం బలము పరిపూర్ణమైనటువంటి వెయ్యి తన కుమారుడు శుద్ధాత్మను దేవుని సకల ఆశీర్వాదాలు సదా మీ అందరికీ కూడా నడిపించును గాక. అందరూ పాడమ్మా. ఆశీర్వాదం కొరుమామీద వర్షింపజేయుమీసా ఆశతో నమ్మియున్నాము నీ సత్యవదనము ఈ మాని మీద కృపమారించుము దేవా క్రమర ప్రేమ వర్షాలు కృపమారించుము